కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి 10 సంవత్సరాలు అయితే పూర్తయితా ఉంది. మరి అనుకున్న తెలంగాణ ఇప్పుడైతే 10 సంవత్సరాల నుండి ఉందా? మరి ఇప్పుడున్న పాలకులు ఏ విధంగా ఉన్నారు? గతంలో ఉన్న పాలకులు ఏ విధంగా ఉన్నారు? పదవుల కోసం రావడానికి ఎన్నో హామీలు ఇస్తా ఉన్నారు. తెలంగాణ కూడా అప్పుల కుప్పలుగా చేస్తా ఉన్నారు. మరి మొత్తానికి మనం తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఏ విధంగా ఉందనే విషయాలు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సంగం రెడ్డి పృథ్వీరాజ్ అన్న అయితే ఉన్నాడు. ఒకసారి మాట్లాడుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అన్న మనమైతే 10 సంవత్సరాల నుండి అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అనుకున్నది ఎట్లా అనుకున్నామే? ఫస్ట్ ఎట్లా అనుకున్నా? ఇప్పుడు ఏ విధంగా ఉంది? అసలు అనుకున్నట్టు అవుతుందా ఇప్పుడు పాలన? యాక్చువల్గా తెలంగాణ 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నది కాదు. కలపొద్దు అన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది. ఎప్పుడైతే ఫజల్ అలీ కమిషన్ వచ్చి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్థానాలన్నింటినీ డివైడ్ ఎప్పుడైతే చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నప్పుడు అప్పుడే భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కొరదోయి మన జిహ్వ కాలు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని చెప్పి 54-55లో ముచ్చల సత్యనారాయణ గారు రాసింది ఇది. సో అయితే ఇది ఈ ఉద్యమం ఇప్పటి నుంచి కాదు, ఆంధ్ర స్టేట్ మద్రాస్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ఎప్పుడైతే ఈ రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్ చేయాలనుకున్నారో అప్పటి నుంచే జరుగుతున్నది. వద్దు అని కొంతమంది కలపాలని చాలా మినిమం ఒక 2-3% దాంట్లో అంటే ఇక్కడ ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి కాళోజీ నారాయణరావు ఇటువంటి వాళ్ళేమో కలపాలని, ముచ్చల సత్యనారాయణ గారు ఇటువంటి వాళ్ళేమో కలపొద్దని, ఇట్లా అంటే ప్రజల లోపల ఒక అప్పటి నుంచే ఉండే. సో ఎందుకు కలపొద్దు అని అప్పటి నుంచి జరిగినది ఏంటంటే ఉద్యోగాలు ముల్కి నాల్ ముల్కి ఉద్యమం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ వేషధారణ, ఇక్కడ చదువు కావచ్చు, ప్రతిదీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు అక్కడికి ఉన్నటువంటి వాటికి చాలా డిఫరెన్స్ ఉండే. సో అప్పటి నుంచి జరుగుతున్నది ఇది. సో వద్దన్న తర్వాత కూడా వీటి కలిపినరు, పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా కలిపిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం మొత్తం ఉల్లంఘన జరిగింది. ఓకే, ఏది ఒక్కటి కూడా అమలు కాలే. దానిలో ఒక ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి, తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి. మొట్టమొదలు ఎప్పుడైతే 56లో మొట్టమొదలు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయిండో ఆంధ్రప్రదేశ్కు, ఉప ముఖ్యమంత్రిని పెట్టలే ఆయన. సో ఉల్లంఘన అప్పుడే జరిగింది. సో హక్కు చీన్ కర్ హమారా అప్నే కో తూ సంవారా సును బాత్ కావారా కరోడ్ కే అనారా చొడోజీ తెలంగాణ చల జావో రాయలసీమ సంజీవారెడ్డి మామా అయ్యో రామ రామ సంజీవారెడ్డి మామా సునోజీ మేరా గానా कहता है తెలంగాణ ఇన్సాన్ తుమ్కో మానా ఐసా కభీ నా జానా బతా దియా జమానా బందర్ కా కారణమా అని అప్పుడే రాశారు. ముచ్చట రాసి నువ్వు ఎప్పటికైనా పోవాల్సిందే ఇక్కడ నుంచి అని. అంటే అప్పటి నుంచి హామీల ఉల్లంఘన కావచ్చు, ఏదో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అన్ని ఉల్లంఘించారు. కాబట్టి అది అప్పటి నుంచి వస్తున్నటువంటి ఒక స్ట్రగుల్. తర్వాత 69 మూవ్మెంట్, అప్పుడు కలపొద్దన్నప్పుడు విద్యార్థులు చనిపోయారు. 69 మూవ్మెంట్ అయితే 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒకటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి వీడనాడరు బాబు అని అప్పుడే రాసిరు. మళ్ళా ఏంది వద్దన్న తర్వాత వచ్చి కలిసిన తర్వాత 12 ఏళ్ళు జరిగిన తర్వాత కూడా ఇంకా కూడా మానసికంగా వాళ్ళు మనం కలిసి ఉండలేము ఎందుకంటే వాళ్ళ ఆలోచనలన్నీ వేరే తిరుగున్నాయి అని చెప్పనేసి అప్పుడే ఉండే. సో అక్కడ నుంచి స్ట్రగుల్ 360 మంది అప్పుడు చనిపోయారు. అప్పుడు ఉద్యోగాలు జీవో 36 కావచ్చు, దాని తర్వాత 610 జీవో ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హక్కులు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల మీద కూడా బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి చెందేంత అవకాశం ఉన్నదోయ్ అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయే అని అప్పుడే 54లో రాసిడు. అంటే ఇక్కడ వనరుల మీద దోపిడీ చేస్తున్నారని. అదే నువ్వు కట్ చేసి ఇక్కడికి వచ్చి నువ్వు మొన్నటి జరిగినట్టు మైబాద్ ఇన్సిడెంట్లా ముదాకర్ అని పిల్లానికి ఇక్కడ ఎంఎస్సీ చదివిన పిల్లగానికి బుల్లెట్ ఇక్కడ తగులుతుంది అని అడుగుతాడు. అడిగితే ఎందుకు నువ్వు 3 నెలలు నిమ్స్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే మా గుట్టలు వేసుకపోతున్నారు సార్. రాజశేఖర్ రెడ్డి మనిషి ఒక కొండల రెడ్డి అని ఇక్కడికి వచ్చిండు. రాజశేఖర్ రెడ్డి అనిల్ రెడ్డి వాళ్ళ అల్లుని ద్వారా ఇక్కడ ఈ గుట్టలన్నీ ఇనుపరాతి గుట్టలు ఇవన్నీ. సో ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు తీసుకుపోతున్నా మా అమ్మ మేకలు పెంచుకొని మేకల్లో అటు ఇటు అమ్మి నన్ను చదివిపించింది, నా గుట్టలు పోతాయట అని చెప్పని అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంశాలతోని లింక్ అప్ అయినది వనరులు దోపిడీ ఇవన్నీ. సో ఇవి చూసుకుంటూ వచ్చిన క్రమంలో మళ్ళా 96 అంటే 96 కల ముందు కూడా ఇది రావణ కాష్టం లెక్క మండుకుంటూ వస్తూనే ఉన్నది. 69లో 369 మంది చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి రాజకీయ నాయకులు 11 మంది పోయి ఇందిరాగాంధీతో చేతులు కలిపిన తర్వాత ధోకా చేసిన తర్వాత మళ్ళా ప్రజాసమితి అనేది రాలేదు. ప్రజాసమితి బ్యానర్ మీద వాళ్ళు గెలిచిండ్రు. దాని తర్వాత ఎప్పటికీ నడుస్తూనే ఉన్నది జరుగుతుంది. కానీ 96లో మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి బడులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందని మిఠాయి చందమామనే మేనేజర్లు డాక్టర్లు ప్రిన్సిపాల్లు వైస్ ఛాన్సలర్లు ఆఖరికి ఆ క్లర్క్ కొరువులు
తెలంగాణకు ఉట్టి చేతిలో చూపినాయిరా, మిగిలిందొకటి చీపురు కొలువు. ఆ చీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో మళ్ళా గుండె సప్పుడు తెలంగాణది గదరా రాసింది ఇది. సో అట్లా విద్యా వ్యవస్థ కూడా ఎట్లా నష్టపోయింది. తెలంగాణలో బడులే లేవని ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసులేదో. సో ఈ ప్రాంతంలో ఎంత నష్టపోయింది అనేది 96 నుంచే మళ్ళా మొదలైంది. నువ్వు ఇంటికి తాళాలు ఇడుపున ముసలోళ్ళు, నేను పాలమూరు గురించి, ఇంటికి తాళాలు ఇడుపున ముసలోళ్ళు, పాడుబడ్డ ఊర్లు మా పాడుబడ్డ ఇండ్లు మా పాలమూరు ఊర్లు అని వలసల బతుకులు. బొంబాయి బీబండి, నీకు హైదరాబాద్ నుంచి ఎన్ని పోతే తెలియదు కానీ పాలమూరు నుంచి మాత్రం బొంబాయికి బీబండికి బస్సులు ఉండేది. ఎందుకంటే వలస కూలీలుగా పోయి అట్లా పోయి, అంటే ఈ బతుకులతోటి ఇవన్నీ సర్వనాశనం చేసిన తెలంగాణ వనరులను మొత్తము కొంతమంది ఆంధ్ర పాలకులు చేతులల్లో పడి నలిగిపోయింది తెలంగాణ. ఇక్కడ భూముల మీద ఆధిపత్యము, రాజకీయ పెత్తనం కావచ్చు, వనరులు కావచ్చు, ఇండస్ట్రీస్, నువ్వు ఏది తీసుకున్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తం సర్వనాశనం చేసిండు చంద్రబాబు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కావచ్చు. ఇక్కడ అసలు పొద్దు అలా హైదరాబాద్ మేల్కొంటున్నది అంటేనే సైకిల్ మూతలతోటి సైరన్ కూతలతోటి అని పొద్దు. ఎందుకంటే పోయి అంటే పరిశ్రమలలో పనిచేస్తలు మాజిందాయి మిల్లు బంద్ చేసిన వరంగల్లో వేల కొద్ది ఉద్యోగాలు సర్వనాశనం చేసిన కాబట్టి సో ఇది అప్పటి నుంచి స్ట్రగుల్ నడుచుకుంటూ వస్తూనే ఉన్నది. ఏదో ఒక దగ్గర నువ్వు సింగరేణి బొగ్గుల నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగనేరి గని కార్మిక, చిరిగిన బతుకులాయన సింగరేణి గని కార్మిక అనుకుంటా అక్కడ కార్మికులు కూడా ఎందుకు అయింది అంటే అక్కడ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మొత్తం వచ్చి స్టేజ్ కూర్చొని ఆఫీసర్లు మొత్తం వాళ్ళుండి లోపల బాయిలలో మాత్రం బాయిలలో పోయి బొగ్గు దవ్వేటోళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్కి అక్కడికి ఆదిలాబాద్ నుంచి వచ్చిన పేదోళ్ళు పోయి ఈ పని చేసేది కానీ ఆఫీసర్లు మాత్రం వాళ్ళు కానీ. సో ఈ దోపిడితో అప్పటి నుంచి స్ట్రగుల్ నడుస్తూనే ఉన్నది. దానికి ఏంటంటే ఇక్కడ విపరీతమైన తెలంగాణలో అన్ని అంటే నేను మూమెంట్లకు వచ్చినప్పుడు కూడా 1996 కాడికెళ్ళి కూడా విద్యా వ్యవస్థ కావచ్చు, నువ్వు ఎక్కడ చూసినా కానీ ఎన్కౌంటర్స్, ఎక్కడ చూసినా సావులు. ఇక్కడ పీపుల్స్ వారు ఎప్పుడైతే 69 మూమెంట్ను దెబ్బతీసిన తర్వాత ఈ యూత్ మొత్తం చదువుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఆర్ఈసీలో చదువుకుంటోళ్ళు, డాక్టర్లు, పీజీలు చేసిన వాళ్ళు చాలా మంది పీపుల్స్ వార్ సైడ్ పోయి వెపన్స్ చేతిలో పట్టుకుని. ఎందుకు అప్పుడు తెలంగాణ కనుక సపరేట్ ఉండదంటే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ హక్కులు ఇక్కడికి వచ్చేస్తుండే. కానీ ఏంటంటే అది రాలేదు కాబట్టి యువత మొత్తం ఇంకో సైడ్ తీసుకొని అట్లా పొద్దున్నేసి ఎన్కౌంటర్లు, చెట్టు గుట్ట పక్కన శవం చూసి గుర్తుపట్టుట కష్టమాయే, కాలు మీది పుట్టుమచ్చరో తెలంగాణ పల్లెల్లోన అవ్వాయ్యకు గుర్తులాయరో, నా గుర్తుపట్టడానికి పుట్టుమచ్చలు చూసి గుర్తుపట్టే స్థాయి దానికంటే ఇక్కడ చూసిన ఆత్మహత్యలు, ఫైరింగ్లు, రైతుల ఆత్మహత్యలు కూడా శివాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నారు అనుకుంటా తిరుగుతున్నప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా ఆత్మహత్యలు కదా. పెరుగన్నమే పురుగన్నమైంది దాని లెక్క. ఆ పెరుగన్నం దీని కూడా చచ్చిపోయిందని చెప్పని విషం కూడా అయిపోయింది వీళ్ళంతా. పల్లెం నిండా గింజాలున్న రైతన్నా నీ కళ్ళం నిండా గింజాలున్న రైతన్నా నీ పల్లెం నిండా మెతుకులేవో రైతన్నా అని ఇవన్నీ చూసినాం. వర్షాలు లేక ఆగమాగం ఒక భీకరమైన స్థితి దేని సైడ్ కూడా లేని క్రమంలో ఈ విపరీతమైన పోరాటాల తర్వాత ఒక్కొక్కటి కనెక్ట్ అయింది తెలంగాణలో. యావత్ మంది తెలంగాణలో మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం వచ్చి కొట్లాడు. 2001లో దానికి ఒక రాజకీయ పరమైన షేప్ కేసీఆర్ రూపంగా వచ్చింది. అది అప్పుడు చాలా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి మాకు తెలంగాణ కావాలి, అదో కుట్ర రాజశేఖర రెడ్డి చేసినటువంటి డ్రామా అది. వాళ్ళు ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారులే కానీ. సో అది వచ్చిన తర్వాత ఒక రాజకీయ పరమైన ప్రత్యామ్నాయం వస్తుంది ఇక్కడ అనేది. ఉద్యమాలు అప్పటిదాకా ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ గదర్ మీద కాల్పులు జరిపిర్రు, 6 బుల్లెట్లు దించిండ్రు, బెలి లలితను 17 ముక్కలు నరికిపించిండ్రు తెలంగాణ నందుకు. తెలంగాణ అనే వాయిస్ ఎక్కడొచ్చినా కానీ క్రష్ చేయాలనే క్రమంలో ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం కావాలి ఈ ప్రాంతంకు అని చెప్పి అందరు కలిసి అనుకున్న. అది నేను కూడా భాగస్వామిగానే ఉండే 2001లో. కానీ ఎప్పుడైతే కేసీఆర్ విధానాలు చూసిన తర్వాత కేసీఆర్ విద్యార్థులను మూవ్మెంట్లకు రావద్దనుడు కావచ్చు, అంటే ప్రతి దాన్ని రాజకీయంగా చేసి ఆలోచించుడు, పైసల విషయం కాడొచ్చి ఖాళీ కవర్లు ఇచ్చి రాజీనామా లెటర్లు అన్నవి చాలా ఉన్నాయి ఉదంతాలు. ఇవన్నీ చూసిన తర్వాత అరే ఇది ఈయనతో కాదు అని చెప్పని మేము సపరేట్ వచ్చి స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టి అట్లా ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చినాం. సో దాని తర్వాత ఏంటంటే అవుట్ ఆఫ్ ప్రెషర్ తెలంగాణను కూడా సెంట్రల్ ఇప్పుడు ఎట్లా అంటే ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఎవరున్నా కానీ తెలంగాణ నేను ఇయ్యానని అని ఈ ప్రాంతంలో అడుగుపెట్టేటోడు ఎవరు లేకుండా ఆ సిచ్యువేషన్ లో. ఈవెన్ చాలా రోజులు సోనియా గాంధీని ఇక్కడ రానియలేని సిచ్యువేషన్స్ ఉండే. ఎందుకంటే అప్పటిదాకా నువ్వు ఇస్తానమని నువ్వు ఇయ్యాలి కదా, నువ్వు డిక్లరేషన్ చేసినప్పుడు నువ్వు ఇయ్యాలి కదా, తాసారం చేస్తున్నావు, లేట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలు కూడా కాంగ్రెస్ తో కలిసి మంత్రి పదవులు ఇక్కడ తెలంగాణ రాకున్నా తెలంగాణ గురించే ఉన్నాం, కావాలి కుక్కలు ఎక్కువ ఉంటాం అనుకున్న వాళ్ళు కూడా 6 మంత్రులు సమైక్యాంధ్రలో రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో టీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి జరిగారు. సో వీటన్నిటిని మేము ఎప్పటిదప్పుడు కొట్లాడుకుంటూ వస్తున్న ప్రజలు మొత్తము
గ్రామాలలో ఎక్కువ చూసినా ఇక్కడ ఎవరిని ముట్టుకున్నా కానీ నిరుద్యోగ సమస్య విపరీతంగా తాండవం ఆడుతుండే, విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. కనీసం బయటికి వచ్చి అంటే కొంతమంది నేను ఒకటి మీకు ఒక ఉదంతం చెప్తా. ఉస్మాన్ యూనివర్సిటీలో సాయి అని సూర్యాపేటకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఫస్ట్ టాపర్, ఆ పిల్లాడు సూసైడ్ చేసుకున్నాడు. ఏమని పెట్టిండంటే అప్పుడు చనిపోతున్నప్పుడు కనీసం ఆఖరి కోరిక ఏంటంటే అమరుల స్తూపం దగ్గర తీసుకుపోయి నివాళులు అర్పించాలి అని చెప్పని ఉండే ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు. సో సాయి ఏం చేసినట్టే కనీసం అక్కడికి పోయే స్వాతంత్రం కూడా లేదా మాకు, నా సావు నేను చచ్చిపోతున్నా కానీ నాది తీసుకుపోయి అమరుల స్తూపం కాడకన్నది నన్ను అది పెట్టాలని చెప్పని ఏకైక కోరికతో చేసి చనిపోయింది. యాదయ్య కూడా యూనివర్సిటీ కాడ అది మొత్తం పరిందాబి పర్నయ్ మారుతా అని చెప్పని మాట్లాడిన అప్పుడున్న కమిషనర్ ఏకే ఖాన్ అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అటువంటిది అరే మీరు ఎవరు అందరినీ మొత్తం గేట్లన్నీ మూసేసినాము, మీరు అసెంబ్లీ ముట్టడికి మీరు ఎట్లా పోతారంటే యాదయ్య అని ఒక యువకుడు అనాథ పిల్లాడు, ఒక బ్రదర్ ఒకడే ఉండే కావచ్చు. సో మీద పెట్రోల్ పోసుకొని ఆ సైడ్ ఉరుక్కుంటా ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడీ ఉండే, ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ జెంట్ కూడా ఉండే, ఇద్దరు పట్టుకున్నారు కానీ మొత్తం తలగా పడి చచ్చిపోయినా. అంటే ఈ హక్కుల గురించి ఈ ప్రాంతం యొక్క హక్కుల గురించి ట్రైన్లకు ఎదురుగా పోయి చచ్చిపోయిన మా సుమన్ కావచ్చు, బాలాజీ నాయక్ ట్రైన్ కడ్డం పోయిండు, ఎంసీఏ చేసిన వాళ్ళు నాగరాజు బిఎడ్లు చేసిన వాళ్ళు చాలా అంటే మంచి చదువులు చదువుకున్న పార్లమెంట్ ముంగట కూడా పోయి ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత దాన్ని ఒక పొలిటికల్ కంపల్షన్ శ్రీకాంతాచారి చేసిండు. పార్లమెంటు యాదిరెడ్డి పార్లమెంట్ ఢిల్లీలో పోయి అంటే బైరంకు బైరంకు ఇది వినబడరాదని చెప్పని ధమాకేకి జరుగుతాయి అని చెప్పని అనుకున్నాడేందో కానీ పోయి భగత్ సింగ్ లెక్క అనుకున్నాడేమో కానీ అక్కడ పోయి పార్లమెంట్ ముంగడ పోయి యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇవన్నీ స్ట్రగుల్ల తర్వాత ఈ పోరాటాలను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఇక వేరే దారి లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితి అంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ మనుగడ లేదు అని అనే వాతావరణం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బిల్లు పెడితే కూడా బిల్లు పార్లమెంట్ లో వాళ్ళు ఏం చేసిరో అన్ని మనకు చూసినాయి. సో అట్లా తెలంగాణ వచ్చింది. ఏది భీకరంగా కొట్లాడి ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు చెప్పుకుంటాడు నేను సాగు నోట్ల తలకాయ పెట్టి తెచ్చినా అని అన్ని ఒకటి బోగస్ మాటలు అవి. అవన్నీ ఏం లేవు. ప్రజలు విపరీతమైన త్యాగాలు చేసి దాదాపు కొన్ని 200 మంది అని ఆయనే అఫీషియల్ గా చెప్పిండు. ఆ త్యాగాలు కావచ్చు, జనాలు కావచ్చు, దాని చుట్టంతా తిరిగింది కాబట్టి ఆ తెలంగాణ ఇక కంపల్షన్లోనే వచ్చింది ఇక్కడ ప్రజలకు. సో పోరాటాల ద్వారానే వచ్చింది తెలంగాణ తప్ప ఏదో ఒక రాజకీయ పరమైన సమీకరణలో రానిరా. ఎందుకంటే ఆంధ్రలో ఎక్కువ ఉండే కదా, మనకన్నా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కువ ఉండే వారికి అది జరగని పని. సో అట్లా వచ్చింది తెలంగాణ. అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరన్నారు చాలా ప్రాణ త్యాగాల వల్ల వచ్చింది తెలంగాణ అని చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళ ప్రాణాలకి ఇప్పుడు న్యాయం జరిగిందా, లేకుంటే ఇప్పుడు వాళ్ళు బలిదానాలు ఏదైతే తీసుకున్నారో వాళ్ళకి న్యాయం జరిగినట్టే ఉందా ఇప్పుడు ఈ పాలనలో? ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలన కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కావచ్చు, వాళ్ళైతే ఏ ఉద్దేశంతో చనిపోయారో తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చనిపోయారు, అది దానికి న్యాయం జరిగిందని అనుకుంటున్నారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత 100కి 100 వాళ్ళు పెనంల బెక్కెళ్ళి పోయి పొయ్యిల పడ్డట్టే జరిగింది. కానీ ఎందుకంటే తెల్లోడు పోయి నల్లోడు వచ్చి రాజ్యం వెళ్ళింది అన్నట్టుగా ఈయన ఇంకా అంతకన్నా దరిద్రంగా చేసిండు. ఏ ఆత్మహత్యలు ఎక్కడ ఆగలేదు. ఇంకా కొత్తగా ఏమైపోయినాయంటే యువకులు విద్యార్థులు నౌకరు లేక వాళ్ళు ఇప్పుడు శివాలయ ఊరేగుతున్నారమ్మా, విద్యార్థులు నడి సేన్లలో సమాధులైనరమ్మా, ఈ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు అన్ని చెప్పుకుంటా తిరిగే కాడికి వచ్చేసింది, ఆ పరిస్థితికి వచ్చింది. సో ఏ రంగాలలో కూడా ఇప్పుడు నేను కొన్ని దాని గురించి చెప్పిన ఉద్యోగాలు అసలు ఏనేలేదే, ఒక పోలీస్ కానిస్టేబుల్ తప్ప వేకెన్సీస్ ఆయన వచ్చినప్పుడు అసెంబ్లీలో మొట్టమొదటి ఉపన్యాసంలో చెప్పిన 2 లక్షల ఖాళీలు ఉన్నాయి అన్నాడు. ఇవాళ మొన్న మేము మొత్తం అన్ని కంప్లీట్ తీస్తే ఇవాళకి ఇంకా 2,70,000 ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి. అందుకే ఏదైతే IAS IPS అన్నా కదా మిగిలింది కూడా చీపురుకోలు అని చెప్పి సెక్రటేరియట్ లో 90% మంది ఆంధ్రోళ్ళే ఉండి అప్పుడు అదే చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆయనతో ఉద్యోగాలు కూడా పోయినాయి. కాంట్రాక్ట్ బేసిస్, అవుట్ సోర్సింగ్, ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు వాడు కనీసం జీతాలు ఇచ్చేటోడు లేడు, అవి మళ్ళీ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. మా తెలంగాణ వస్తే ఇప్పుడు నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ గురించి జనరల్గా చెప్తుంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ రెండే ఉండే కదా అప్పుడు. ఉస్మాన్ యూనివర్సిటీలో శాంక్షన్డ్ పోస్టులు 1267 శాంక్షన్ పోస్టులు, రిక్వైర్మెంట్ 1700 దాకుంటే శాంక్షన్డ్ పోస్టులు 1267 పోస్టులు ఉంటే కేవలం 300 పోస్టులు దరిదా పార్టీ నిన్న మొన్న కొంతమంది రిజైన్ చేస్తుంటే అవి కూడా పోతాయి. అంటే నువ్వు దాదాపు నియర్లీ ఒక 1000 పోస్టులు నువ్వు ఖాళీలు పెట్టుకొని చదువు ఎక్కడైతుంది, స్టాండర్డ్స్ ఎక్కడ మెయింటైన్ అవుతాయి? మేము మేము చదువుకుంటున్నప్పుడు కూడా అప్పటికి 18 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. పీజీ సెంటర్లను పెట్టిండ్రు, అక్కడ బోర్డు బాండెడ్ లేబర్స్ ఏదైతే ఉన్నదో వెట్టి చాకిరీ వ్యవస్థ ఏదైతే అనుకొని ఈవెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా ఏవైతే జరిగినాయో అవన్నీ అది ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ రోజుకి ఇయ్యాల నువ్వు కాకతీయ యూనివర్సిటీలోకి పోయినా ఉస్మాన్ యూనివర్సిటీలోకి పోయినా కానీ 30 ఏళ్ళు 35 ఏళ్ల నుంచి
పాపం గుడ్డు సాకిరి చేసుకుంటూ చేస్తున్నారు. చిన్న చిన్న నాన్ టీచింగ్ కావచ్చు, ఈవెన్ టీచింగ్లు కూడా. సో నీ విద్యా వ్యవస్థ మారలేదు. 6,000 బడులు బంద్ చేసిండు కేసీఆర్ వచ్చిన తర్వాత. 1 కాదు 2 కాదు 6,000 బడులు బంద్ అయినాయి. ఒక సింగిల్ టీచర్స్ స్కూల్స్ తెలంగాణలో 6,800. ఇవన్నీ నేను చెప్పేది కదా స్టాటిస్టికల్ డేటా. ఒకటే అర్రలా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటున్నటువంటి బడులు 7,000 బడులు తెలంగాణలో. ఇవన్నీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత సో విద్యా వ్యవస్థ చేయలేదు, నువ్వు ఉద్యోగాలు చేయలేదు. పీజీడి పిహెచ్డి వాళ్ళు చిప్పలు పట్టుకొని తిరిగే సిచ్యువేషన్కి వచ్చిండ్రు. గొర్రెలు కాసుకుంటా, బర్రెలు కాసుకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, బస్తాలు మోసుకుంటా, లేబర్ లెక్క పోయి గుమాస్తాలు లెక్క పనిచేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మా వాచ్మెన్లు కావచ్చు, డ్రైవర్ లెక్క కావచ్చు, ఆటోలు నడుపుకుంటున్నారు. బాగా నేను పీజీలు చేసిన వాళ్ళు హైదరాబాద్ లో ఆటోలు ఇప్పుడు నడుపుతున్నారు. సో ఈ పరిస్థితులు అంతా ఎట్లా వచ్చినాయి? గత 10 ఏళ్ళ పాలన, కేసీఆర్ పాలన అన్ని అబద్ధాలు, ముచ్చట్లు, అన్ని దొంగ మాటలు మొత్తము. ఇవన్నీ చేసి తెలంగాణను 7 లక్షల అప్పులు చేసి, సర్ప్లస్ ఉన్నటువంటి తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణను మన నెత్తి మీద పెట్టి వాళ్ళేమైనా మంచి చేసిండ్రా? నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక స్లోగన్ ఉండే అప్పుడు. ఓకే, ఈ నియామకాల సంగతి నేను ఇప్పుడు చెప్పిన, నీళ్ల సంగతి తీసుకొచ్చి కాళేశ్వరం ఓ దగ్గర కట్టాల్సింది ఇంకో దగ్గర కట్టి ఇలా 1,00,000 కోట్ల రూపాయలు వృధాగా బారబోసారు. అవే గనక నువ్వు తీసుకొచ్చి వైద్యం సైడ్ కనుక ఒక 50,000 కోట్లు, తర్వాత 50,000 కోట్లు నువ్వు బడుల మీద పెట్టేది ఉంటే, ఇలా ఆయన అన్నాడు, నా మనవాడైనా, కలెక్టర్ మనవాడైనా, బిల్ కలెక్టర్ మనవాడైనా, కండక్టర్ కొడుకైనా, ఎవరైనా కానీ ఒకటే బడిల కేజీ నుంచి పిహెచ్డి వరకు సేమ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను తెలంగాణ తీసుకొస్తా, కామన్ స్కూల్ సిస్టమ్ అనే టైప్ లో అని చెప్పి అవన్నీ మాట్లాడాడు. అవన్నీ జరగలేదు తెలంగాణలో. గజ్వెల్లో బడి కట్టిండి, అది చూపించింది తెలంగాణ మొత్తం. మామూలు తెలంగాణ జనం అంతేమనుకున్నారు, ఇవి చూసి వాము మా ఆయన బాగానే చేసేటట్టున్నాడు కదా, నా పెద్ద కొడుకు మంచిగా చేసేటట్టున్నాడు కదా, మా పొరగాలు అందరూ బాగా చదువుకుంటారు కదా, ఉట్టిగా చేసిండు, అది ఒక మోడల్ చేసి చూపించిండు. సో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు, ఉద్యోగ సర్వనాశనం చేసిండు. నీటి వ్యవస్థ తీసుకొచ్చి పెద్ద కుంభకోణం. ఇలా మొత్తం పిల్లర్లే మొత్తం కుంగిపోయినాయి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలు వచ్చిండ్రు, వాళ్ళు చూస్తున్నారు. అది రిపేర్ అవుతుందా కాదా కూడా తెలియదు. విపరీతమైన అవినీతి తీసుకొచ్చి పెట్టిండు. పల్లెలను మొత్తం తాగుబోతు కేంద్రాలు కొంప, తెలంగాణలో ఒక తాగుబోతు కొంపలు తయారు చేసిండు. బెల్ట్ షాపులు పెట్టిండు కంప్లీట్ గా. గాంజాయి అడ్డాలుగా తయారు చేసిండ్రు, ప్రతి స్కూల్స్ ను గాంజాయి అడ్డాలుగా తయారు చేసిండ్రు. ఇవన్నీ సరే, ఏదన్నా ఎవరో మొత్తుకొని మాట్లాడదామంటే ఆర్టీసీ వాళ్ళు అయితే ఎంత ఘోరం అంటే, వాళ్ళ హక్కుల గురించి కొట్లాడితే లాస్ట్ కు సూసైడ్ చేసుకునే స్థాయి దాకా తీసుకువెళ్ళిన, కనీసం వచ్చి ఇక్కడ వచ్చి ధర్నా చౌకుల కాడికెళ్ళి తీసి పడేసిండు కదా. అంటే ఏదైనా మాట్లాడేదంటే మాట్లాడే వాక్ స్వాతంత్రం కూడా లేకుండా, ఏ అంశాల గురించి అయితే తెలంగాణ పోరాటం జరిగిందో కనీసం అదే లేకుండా చేసేటువంటి స్థాయికి తీసుకుపోయి ఆఖరికి అలేంది తిహార్ జైల్లో బిడ్డ పోయి మంచిగా దావతులు చేసుకునే కాడికి వచ్చింది. అంటే నేను వేరే తిరిగా మాట్లాడుతున్నా కానీ వీళ్ళంతా తిహార్ జైలు బ్యాచ్ ని తయారు చేసి ఒక నయీం గ్యాంగ్ ను ఒక 400 మంది ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, చిన్న కార్పొరేషన్లు కావచ్చు, వాళ్ళని కంపల్షన్ క్రియేట్ చేసుకుంటా, ఉద్యమాలకు సంబంధం లేనటువంటి వాళ్ళను, చంద్రబాబు దగ్గర కాళ్ళు మొక్కిన వాళ్ళు, చంద్రబాబు బూట్లు పట్టుకొని తిరిగిన వాళ్ళంతా, చంద్రబాబు ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన వాళ్ళు, కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ మంత్రిమండలిలో తీసుకొని పెట్టింది. ఏం మారుతుంది? ఏం మారలేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండు కాక ఇంకింత గొంగడి నలగబెట్టిరు కూడా వీళ్ళు, మొత్తం నాశనం పట్టించేసారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం, నువ్వు 2 క్వశ్చన్లు వేసిన ఒక గత ప్రభుత్వం గురించి, నియామకాలు, నీళ్లు, విద్యా వ్యవస్థ అన్ని అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే చాతాడు పొడుగున్నాయి. అట్లా అంటే లాకప్ డెత్స్ కావచ్చు, నువ్వు యు నేమ్ ఎనీథింగ్, దాని ఏదో ఒకటి. తర్వాత పెద్ద కుంభకోణం. ఇవాళ మొత్తం వీళ్ళకి ఎక్కడి లేని ఆస్తి పరులు అయిపోయారు. మన రాష్ట్రం కాక పక్క రాష్ట్రాలలో కూడా పోయి రాజకీయాలు నడిపేంత స్థాయికి వీళ్ళు పైసలు సంపాదించుకొని 1,000 కోట్ల రూపాయలు దండుకున్నారు. అంత పెద్ద ఉద్దండులు వీళ్ళు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి శవాల జాతర చేసి పడేసారు తెలంగాణను. అది ఏం అక్కడి నుంచి ఇక్కడికి ఏం పెద్ద బాగుపడలేదు. విద్య కాదు, హెల్త్ కూడా సేమ్ అట్లనే చేసారు. ఆరోగ్యం కూడా మొత్తం అంతకుముందు ఎట్లుండేనో హాస్పిటల్లో పోయి ఇప్పటికి ఆపరేషన్ అయిన వాళ్ళను థియేటర్లకు పోయి ఎలుకలు కొరికే కాడికి దాకా సుందెలకలు, పందికోకులు కాడికలు తిరిగేస్తే స్థాయికి వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలంటే ఒకసారి పోతే చెప్పారు హెల్మెట్లు పెట్టుకుని వచ్చినాయి. హెల్మెట్ పెట్టుకుని సార్ అంటే ఎప్పుడు ఏడుగులుతుందో బై సాబ్ ఏం చేయాలి మరి, అట్లున్నది మా పరిస్థితి. లోపల తీసుకోపోతే అన్ని పెచ్చలు. ఇలా తెలంగాణ అట్లే బడులు అట్లే ఉన్నాయి. ఇప్పుడు పోయి చూస్తే కూడా అట్లే ఉంటుంది కావచ్చు అది. సో ఇట్లా మొత్తం ఈ వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. సో కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు ప్రజెంట్ పాలన గురించి కూడా మీరు అడిగారు. 6 months అయింది. నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఇక ఇప్పుడు మేము వ్యవసాయం మీద మేము శ్రద్ధ పెడతామని చెప్పాను. 6 నెలల నుంచి నిద్రపోతున్నాం మరి వ్యవసాయం గురించి. నేను చెప్పిన మొత్తం పొద్దున్న లేసే కూడగా తినేది అన్నమే కదా, ఇంత నోట్లకు 5 ఏళ్ళు పోతున్నాయంటే రైతులు ఈ 2 చేతులతోని 10 ఏళ్లతోని మనసావాచ కర్మను మొత్తం వాళ్ళు కూర్చొని వ్యవసాయం చేస్తేనే కదా మనకు ఆ 4 గింజలు వచ్చేది. ఈలు వారంగా లేచిపోయి
పాములో తేల్లో ఏంటో అన్ని వాటన్నిటికీ ఎదుర్కొని చేసి కూడా పోయి నువ్వు వ్యవసాయం చేసుకుంటా నాట్లేసి నీరు పోసి దుక్కి దున్ని మొత్తం కష్టపడి కుప్పలు కోసి భుజాల మీద వేసుకొని తీసుకొచ్చి కుప్పలు పోసి అమ్మితే సడన్ గా వడగండ్ల వాన వచ్చాయి. కడగండ్ల బతుకులకు వడగండ్ల వానలు వచ్చి వరి పంట మునిగిపోయి ఇప్పుడు ఉట్టి చేతులతో చూస్తున్నారు మా రైతులంతా. మరి నువ్వు 6 నెలలు పడుతుంది నీకు ఇది ఒక రైతుల గురించి నువ్వు ఆలోచన చేసినందుకు 6 నెలలు పడుతుందా? మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న దాకా నువ్వు వచ్చినావు, ఆయన పోయిండు, కొత్త ముఖ్యమంత్రి వచ్చినాక ఏం జరగబోతున్నది? అకాల వర్షాలు వస్తే పరిస్థితి ఏంటిది? ఊకే పొద్దున్న లేస్తే రాజకీయపరమైన తిట్టుడు ఇవే తప్ప దానికి ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజం అయితే ఉండాలా లేదా? నీ వ్యవస్థ ఏం చేస్తున్నది? నేను అడిగిన మరి నువ్వు రాయబారిలో ఉన్నది, రాయబారిలో ఎక్కడి స్టేట్మెంట్ వచ్చింది, రాయబారిలో ఏం పనమ్మా నీకు? ఏంది ఇక్కడ మంత్రివారిలో ఆడబోయి ఉన్నారు, ఆడగాదు కదా ఇక్కడ తెలంగాణలో రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఉన్నదో పంట పొలాలు పోతే చేనులలో పోతే మొలకలు ఎత్తుతున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద పోకుండా మొలకలు ఎత్తి దోషిట్లో పట్టుకొని చూపిస్తున్నారు. మొత్తం నేను దగ్గర పోయినా మొన్న అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఓసులకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంది, తెలంగాణలో మేజర్ గా వండించేదే దొడ్డు వడ్లు. అంతకుముందు ఏం చెప్పారు నీకు? బోనస్ కింద మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంత హుషారు చూడు వీళ్ళు. ఇప్పుడు సన్నవాడ్లకి ఇస్తాం కానీ దొడ్డు వాడ్లకి ఇయ్యరట. ఇది బద్మాషి కదా? ఇది జనానికి అర్థం కదా? తినటానికే దానికి ఇచ్చేది ఏంటిది? నువ్వు బయట తీసుకుపోయేదే దొడ్డు వాడ్లే కదా. నువ్వు అసలు దానికి ఇవ్వకూడదట, కొసరు దానికి ఇస్తారట. ఇది ఎక్కడ అన్యాయం? సో రైతుల సైడ్ శ్రద్ధ పెట్టలేదని ముఖ్యమంత్రి గారే చెప్పిర్రు. నేను ఇప్పటి నుంచి అని చెప్పాను. అంటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని యాడికెళ్ళి ఇస్తాడు మరి? ఇప్పుడు చచ్చిపోతారు, రేపు రైతులు చచ్చిపోతే నష్టం. అంటే నీ అసమర్థ పాలనకు ఇప్పుడు రైతులు బలి కావాలన్నా? గిడ్డంగులు రాష్ట్రం వాళ్ళు గోడౌన్లు వాళ్ళు కట్టిన అన్ని కేసీఆర్ ప్రభుత్వం కట్టిన అన్ని ఉట్టి క్లబ్లు అయిపోయినాయి. అవన్నీ మొత్తం విలాస క్లబ్ పబ్బులు క్లబ్లు అయిపోయినాయి. చూస్తే చుట్టుపక్కలంతా ఇవే సీసాలు కనబడతాయి, మందు సీసాలు. ఎట్లయితే ఆయన పాలనలో మొత్తం ఊర్లలో ఎంట్రీకి పోగానే బీరు సీసాలు ఎట్లయిందో ఇప్పుడు ఈ పాలన కూడా బీరు సీసాలే ఎంట్రీ ఉన్నది. బీరు బిస్కీ సీసాలే కనబడుతున్నాయి. గమనించాలన్న ఏంటంటే ఈయన చెప్తా ఉన్నాడు తడిసిన ఓట్లు కూడా కొందామని చెప్తా ఉన్నాడు, కానీ అధికారులు ఏం చెప్తారు? తీసుకోవట్లేదు. ఇవన్నీ బయట కూర్చొని మాట్లాడే ముచ్చట్ల బాయిడ వేదికల మీద కూర్చొని సెక్రటేరియట్ లో కూర్చొని ప్రెస్ మీట్ లో అద్భుతంగా మాట్లాడి మంచిగా 2-3 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు మంచిగా అద్భుతంగా చేసి చూపిస్తుంటారు. ఇంత బొమ్మ వేసి ఇట్లా బంద్ చేసేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తారు. ఈయన కూడా అన్నాడు బెల్ట్ షాపులు బంద్ చేస్తాను. ఇప్పుడు 6 నెలలు అయింది, మరి బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేస్తలేడు? బంద్ చేయలే కదా బెల్ట్ షాపులు. తాగుబోతులని చేస్తున్నామని ఈ ముఖ్యమంత్రి కూడా వేదికలు ఎక్కి మాట్లాడిండు. ముఖ్యమంత్రితో పాటు ఇలా మంత్రి మండలిలో అందరూ మాట్లాడారు కదా. ఇలా బెల్ట్ షాపులు బంద్ అయినా, తాగుబోతులు తగ్గిపోయినరా? సో రైతుల పరిస్థితి ఇట్లున్నది. విద్యా వ్యవస్థ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇంకా 10 రోజులు జూన్ 12 అయితే బడులు మొదలైతాయి. నిన్న 600 కోట్లు దానికి మరమ్మతులకు అనౌన్స్ చేసిన అన్నాడు. 600 కోట్లు దేనికైతే 600 కోట్లు దేనికైనా సరిపోతాయి అసలు? 24-26 వేల బడులు ఉన్న తర్వాత ఉన్న కాడ నీకు దేనికైతే? ఇంకోటి ఇదంతా కాదు కదా, నువ్వు బంద్ చేసిన బడులు తెరుస్తా అన్నావు. ఇప్పుడు దాకా దాని మీద ప్రణాళిక అయిందా? నేను తిరుగుతున్న 6 బడులు కూడా స్టార్ట్ కాదు. 6 బడులు కూడా స్టార్ట్ చేయలేదు. మీరు 6,000 బడులు అన్నారు కదా, అట్లీస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు చేయండి. 6,000 బడులు రిక్రూట్మెంట్ లేకుండా ఎట్లా? ఇప్పుడు మొన్న దగ్గర పోతే మా దగ్గర ఒక తెలుగు టీచర్ ఉన్నాడు సార్, బడికి మొత్తం 7వ తరగతి వరకు. అంటే ఒకటే సింగిల్ టీచర్ స్కూల్స్ అని చెప్పిన 600-800 స్కూల్స్. సో తెలుగు టీచర్లు మా లెక్కలు చెప్తారా? 7వ తరగతి లెక్కలు చెప్తారా? చెప్పొస్తుందా? 6వ తరగతికి లెక్కలు చెప్పొస్తుందా? సోషల్ చెప్పొస్తుందా? సైన్స్ చెప్పొస్తుందా? వాటిని చెట్లు ఎట్లా పెడతారు, ఒక్కరు ఎట్లా వస్తాయి అన్ని చెప్పగలుగుతారా? దేంట్లో ఏముంటుంది, ఏ పురుగులు ఏముంటుంది ఇవన్నీ చెప్పగలుగుతారా? తెలుగు మీదనే కానీ తెలుగు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చేయ బదులు ఆయన అది కూడా పోతుంది. లాస్ట్కి ఆయనే చేసి డ్రిల్ కూడా ఆయనే ఆడిపియాలి. సో ఇట్లా ఏంటంటే విద్య, నాణ్యమైన విద్య తెలంగాణ నైతిక విలువలు పక్క కొట్టేసి నాణ్యమైన విద్య తెలంగాణలో లేకుండా పోయింది. ఈ 5 నెలలు నువ్వు ఒకవేళ నువ్వు కరెక్ట్గా అనుకునేది ఉంటే ఈ 5 నెలలు నువ్వు రిక్రూట్మెంట్ చేసుకొని ఉండే. ఇప్పటికే నువ్వు రిక్రూట్మెంట్ చేసేది ఉండే. బడులకి ఏదో 600 పడగానే కొంతమంది అన్న 600 కోట్లు ఇచ్చినట్టు దేనికి రా భయ్ 600 కోట్లు? నువ్వు రిక్రూట్ చేయి ఫస్ట్, నువ్వు టీచర్స్ రిక్రూట్ చేయి. ఇది కూడా కాదు, ఈ పైసలు కూడా సరిపోవు. సరే ఆయన నేను లంక బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఇక్కడ కాలి బిందెలు ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ 5 నెలలు కాదు కదా, నువ్వు ప్రియారిటీస్ ఏంటి? అడవేందో మూసి సుందరీకరణకు 50,000 కోట్లని కొత్తగా అప్పులు తీసుకొచ్చి పెడతారు. విద్యా వైద్యం మీద పెట్టున ఆయన దీని మీద పెట్టి దీన్ని బాగు చేయి. సో ఇవి విద్యా వ్యవస్థ మీద పెద్ద ఫోకస్ చేయలేదు. ఆయన వచ్చిన కాడికెళ్ళి ఫస్ట్ వాళ్ళ కుర్చీలు ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకోవాలి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఏంటి, ఎంతసేపు ఆడికెళ్ళి ఢిల్లీ దగ్గరికి ఎట్లా వాళ్ళు, ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికే రాజ్యం ఇప్పటిదాకా నడిచిందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏది లేదు అంటే ఒకటి మాత్రం మంచి పరిణామం ఏం ఏర్పడదు అంటే అట్లీస్ట్ జనం బయటికి వెళ్ళి కొద్దిగా శ్వాస తీసుకుంటున్నారు అనేది ఒక ఫీలింగ్ జనం లోపల ఉన్నది. మా వాళ్ళు కూడా ఏం చేశారు, అది ప్రగతి భవన్ బోర్డులు మార్చేసేసి అంబేద్కర్ భవన్ అని పెట్టిర్రు, తర్వాత పూలే భవన్ అని చెప్పారు. ఈ భవన్లకు బోర్డులు మారగానే కాదు, బతుకులు మారాలి. బతుకులు మారేటట్టుగా
వాళ్ళ ఆలోచన విధానానికి, అంబేద్కర్ ఆలోచన విధానానికి, పూలే అయితే అందరికీ చదువు చెప్పాలి, అసమానతలు లేనటువంటి సమాజం అయితే కావాలన్నాడో వాటి సైడ్ మీరు పాటుపడితే తప్ప ఉట్టిగా బోర్డులు మార్చేస్తే మాత్రం పెద్ద ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు నేను అనుకో, ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఓన్లీ 50, ఇది గత ప్రభుత్వం పెట్టినటువంటియే. మాది పూరగానే చూసి మా పూరగానే అని చెప్పి ముద్దు పెట్టుకుంటూ ఒకటే ముద్దు పెట్టుకుంటున్నా అన్నట్టు ఉన్నది కదా, పక్కోని ముంగట అన్నట్టుగానే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ అవన్నీ కొత్తగా ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఏం లేదు. ఒక 50 పోస్టులు మాత్రం Group 1 పోస్టులు దాంట్లో యాడ్ చేసి ఇచ్చిండ్రు. సో అందుకనే మొన్న మేము తీసుకుపోయి కంప్లీట్ గా ఏ డిపార్ట్మెంట్లలో ఏమేమి ఉన్నాయని మొత్తం లెక్కతో సహా బయట పెట్టినాం. ఇవాళ వరకు ఏ పాలిటిషియన్ కావచ్చు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యేలు ఎవరు దాని గురించి డిస్కస్ చేస్తలేరు. సో ఇంకా ఢిల్లీ పోద్దురే, ఇప్పుడే చూసి నువ్వు దాన్ని అనుకున్నాడు కాదు. ఇప్పుడే రాగానే 9వ తారీఖు లోపల మీరు తీసుకోరు, 2 లక్షల రూపాయలు తీసుకోరు, మీరు రాగానే నేను ఒక్కటే సంతకంతో కథం పట్టించేస్తాను. ఇప్పుడు ఆగస్టుకు పోస్ట్ పోన్ చేసిండు, దాన్ని ఆగస్టుకు పోస్ట్ పోన్ చేసి మరి ఆగస్టు లోపల గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్ని ఒడగొట్టుకొని ఆ తర్వాత అడగటోడు ఎవడు ఉన్నాడు కదా. ఇప్పుడు నేను అనేది కాదు, ఈ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, డోంట్ ఎవర్ బిలీవ్ పాలిటిషియన్స్. వీళ్ళు పవర్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి పాలిటిషియన్స్ ను మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు, రేవంత్ కుద్ చెప్పిండు, అరే మా మాట లేదు, ప్రజలు మాతో మోసపోదలుచుకున్నారు, మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళు వింటున్నారు, మరి మాకే ఓట్లు వేస్తున్నారు కదా, మేము అంటే ప్రజలు అట్లా వినదలుచుకున్నారు కాబట్టి మేము అట్నే మాట్లాడుతున్నాము, ఇవాళ ఏం అవసరం ఉంటుందో అదే మాట్లాడుతున్నాం, అదే రిపీట్ చేస్తున్నారు, జనానికి కూడా అదే రిపీట్ చేస్తున్నా. మనం పిచ్చలో చేయదలుచుకున్నారు వాళ్ళు, దే ఆర్ ట్రైంగ్ టు ఫూల్ అస్. సో మనం పిచ్చోళం కాపాడుతున్నాం కంటిన్యూస్ గా, అది జరుగుతున్నది. అట్లా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ప్రజల మొత్తం నోట్లకు బానిసలు చేసి పడేసారు, నోటుకు బానిసలు చేసి, మందుకు బానిస చేసి, సర్వనాశనం చేసి పడేసేసారు. అన్న ఇంకొక విషయం, ఇందాక స్కూళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ మనోడు ఒక స్కూల్ దత్తగా తీసుకొని డెవలప్ చేశాడు, బాగా చేశాడు, ఆయన మెచ్చుకోవాల్సిన విషయం. ఆయన చేసింది తన మనవానికి తెలుసు, అంటే ఈ స్కూల్ బాగాలేదని తెలిసింది కాబట్టి చేశాడు. మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న 10 స్కూళ్ళని దత్తగా తీసుకొని పనులు చేపియలేరా? అసలు ఎట్లా, అసలు వాళ్ళకి అంత ఇంగిత జ్ఞానం లేకుండా పోతా ఉందా? వాళ్ళ పిల్లలు ఒకటి, వాళ్ళకి ఓట్లు వేసిన పిల్లలు ఒకటి, అలా ఎందుకు వ్యత్యాసం చూపిస్తాను? నేను ఒకటి క్లియర్ చెప్తా, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు పక్క కూడా. నువ్వు ఆ పిల్లగాని కేటీఆర్ కొడుకు కేసీఆర్ మన్మని చదువుతున్నటువంటి ఆ పిల్లగాడు దత్తత తీసుకున్నటువంటి స్కూల్, ఆ పిల్లాడు చదివే ఓకిడ్ స్కూల్. సరే ఓకిడ్ అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి, లక్షల రూపాయల ఫీజులు కట్టేసి పోయిండు. ఈ పిల్లగాడు మా తాత మంచిగా స్టేట్మెంట్ ఇచ్చిండు, మా బళ్ళన్నీ కూడా మంచిగానే ఉంటాయి కావచ్చు అనుకొని పోయిండో. బడికి పోతే ఆ పిల్లాడు అనుకోకుండా అది అంతకు ముందు ప్రిపేర్డ్ స్పీచ్ కాకపోవచ్చు, ఆ పిల్లగానికి యాజుతికంగా ఆ పిల్లగాడు దాంతో మూవ్ అయింది కాబట్టి వచ్చింది. కాబట్టి లేడీస్ కు కూడా, అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు అనేది నాకు చాలా మూవ్ అయినది దాంతో అని అన్నాడు. అదే మాట మేము గత 4-5 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటుండే. మేము అరే పరిస్థితి ఇట్లున్నది రా నాయన, బొమ్మలు పెట్టి చూపించి జనాలు చూపిస్తే ఎవ్వడు పట్టించుకోలే. దాని తర్వాత జనానికి అందరికీ బట్టి అరే మా ఊళ్ళో బడి కట్టినే ఉన్నది కదా, మా ఊళ్ళో బడి కట్టినే ఉన్నది కదా. ఏ బడికి పోయినా, ఏ కాలేజీలో పోయినా అప్పుడు క్యూలు కట్టిరు. 150 మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఒక్క టాయిలెట్, 400 మంది ఉన్న దగ్గర కూడా ఒకటే టాయిలెట్ పెట్టిరు, దాంట్లో కూడా నీళ్లు చక్కగా ఉన్నాయి. ఎట్లాగెలవుతుంది ఇది? అది చూసి మూవ్ అయిండ్రు ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇవన్నీ వీళ్ళు వాళ్ళ మటుకు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ గల్లపట్టలు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు ఎక్కువైతే బయట దేశంలో పోయి భూములు జాగాలు, బయట దేశంలో ప్రాపర్టీలు కొనే స్థాయి దాకా వాళ్ళు అట్లా పోయి ఉన్నారు. ఇలా కవితేడ పోయి 100 కోట్లు పెట్టి బుర్జ్ ఖలీఫాలా బంగ్లా కొనుక్కొని ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేని తీసుకుపోయి ఇనాగ్రేషన్ పెట్టుకొని ఉన్నారు. సో సామాన్య ప్రజలో ఉన్నటువంటి మానాలు కావచ్చు, వీటి మీద ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎవ్వరికి పట్టి లేదు. అరే ఆడపిల్లలు పోతే అంటే టాబ్లెట్లు వేసుకొని ఇంటికాడ పొద్దుగాల నీళ్లు తాగకుంటేనే, అన్నం తిన్నాక నీళ్ళు తాగకుంటేనే మళ్ళీ బడి అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాక నేను నీళ్ళు తాగుతారు. ఎందుకంటే బాత్రూమ్లు వచ్చేస్తే కనీసం బాత్రూంలో కూడా పోయే పరిస్థితి లేదని కదా మొన్నటిదాకా మనం చేసింది. ఇలా ఎన్ని బడులల్లో మీరు టాయిలెట్స్ కట్టిండ్రు ప్రాపర్గా? ఎన్ని మొత్తం స్ట్రెంత్ తగ్గిపోయింది. మేము ఒక ఖండాత్మకూరని మా దగ్గర బడి నిద్రకు పోయినప్పుడు, మా SDFకి పోయినప్పుడు మేము ఆడ పోయి పట్టుకున్నాం. సో దాదాపు 1200 పైన ఉన్నటువంటి విద్యార్థులు 42-43 విద్యార్థులు అయినారు లాస్ట్ 10 years పోయిన తర్వాత. ఇలా మళ్ళా మరి లేరా అంటే ఊళ్ళో అందరు చదువుకుంటూనే ఉన్నారు. అందరు ఏం చేసిండ్రు, విధిలేని పరిస్థితుల్లో బయట చదువు బంద్ చేయించిండ్రు, కొంతమంది ఏమో బయట స్కూళ్ళల్లో చదివించే పరిస్థితికి వచ్చేసేసింది. సో వీళ్లకు పట్టి లేదు, పట్టి ఉండదు, గవర్నమెంట్ పాలసీలు అట్లా లేవు. వీళ్ళకు ఎంతసేపు ఇసుక కాంట్రాక్ట్లు కావాలన్నా, లేకపోతే భూముల దందాలు, భూములు మింగే బకాసురులు అయిపోయారు వీళ్ళు మొత్తము. సో ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి, ఏ గుట్టలు కొల్లగొడదామా, రియల్ ఎస్టేట్ వ్యాపారమా, లిక్కర్లనా, అంతా మాఫియా అయిపోయినబ్బా. లిక్కర్ మాఫియా, తర్వాత ఎడ్యుకేషన్ మాఫియా, హాస్పిటల్ మెడికల్ మాఫియా, నువ్వు ఏది చూసినా అంతా మొత్తం మాఫియా నా కొడుకులు మొత్తం
ఎమ్మెల్యేలు. ఇంతకుముందు రౌడీ షీటర్లు దూరం ఉంటుండే రౌడీ షీటర్లు ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు రౌడీ షీటర్లు మెయింటైన్ చేసేటువంటి బిజినెస్ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తలేరు. మెజారిటీ వాళ్ళే ఉన్నారు. కొంతమంది మంచోళ్ళు ఉన్నా కానీ ఇక వీళ్ళ చేతుల్లో నలిగిపోయి వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి లేరు. వాళ్ళకి ఆలోచన కూడా వస్తలేదు. నా ప్రజలు, నా ఇంటి బిడ్డలు, నా పిల్లలు, నా మనవాళ్ళు మనవరాళ్ళు అని ఫీలింగ్ అనుకుండేది ఉంటే వానికి అప్పుడు బడి గురించి వస్తుంది, విద్య గురించి వస్తుంది. వాళ్ళకి అది కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు చక్కగా అయింది, వాళ్ళు కూర్చుంటే సరిపోతుంది. జనరేషన్స్ ఎట్లా పోతుంది, జనం ఏడు ఉంటుంది, వాళ్ళు పనుల లెక్కనే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి, వాళ్ళు మంచి బతుకులు బతకొద్దు, వాళ్ళు చదువులు చదవద్దు, వాళ్ళు ఎప్పుడు పని మనుషుల లెక్కనే ఉండాలి. నేను, నా పిల్లలు, నా కుటుంబాలు, మాకు సంబంధించిన వాళ్ళు మంచిగా ఉంటే చాలనే ఆలోచన వీళ్ళకుంది. ఎందుకంటే విలువలతోని కూడినటువంటి విద్య వాళ్ళకు రాలేదు కాబట్టి విలువలు లేదు కనుక నాణ్యమైన విద్య వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్లో లేరు. ఆలోచన కూడా లేదు. ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి, మంచోళ్ళని చూడాలి, కొట్లాడేటోళ్ళని చూడాలి, హక్కుల గురించి మాట్లాడటం చూడాలి. ఓటేసే ముందట వాడు 1000 రూపాయలు ఇచ్చిండా, 500 రూపాయలు ఇచ్చిండా, లేకపోతే ఇంత మందు బాటలు ఇచ్చిండా, మన బతుకుల మీద మన్ను పోసినందుకు వాడు వచ్చి మన ఇళ్ళ కాడికి వచ్చి ఇంత చీరముక్కు ఇచ్చిండా, లేకపోతే వాడు ఇంత బంగారం కొత్త స్కీమ్లు వెళ్ళి ఓటు కాకుండా ఒకటి ఇవన్నిటికీ ఆ లాస్ట్ 10 రోజులలో మీరు అమ్ముడు పోయినంత కాలము, ప్రజలు అమ్ముడు పోయినంత కాలము ఇట్లనే ఉంటుంది. మంచోడు ఎవడు ఉంటే కనుక అన్ని మంచిగా ఉన్నాయి, పైసలు ఏడున్నాయా ఖర్చు పెడతా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మళ్ళీ శురు అవుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఈయన స్టార్ట్ చేసింది కదా దాని మీద. సో అయితే జనాలు ఎప్పటివరకు దాకా వీటికి బానిసలు కాకుండా, ఈ చిన్న చిన్న వ్యసనాలకు బానిసలు కాకుండా, అవన్నీ బతుకు మార్చేది ఏం లేదు. నువ్వు లెక్క అయితే రోజుకు 5 పైసలు 10 పైసలు వస్తుంది. నువ్వు వాడు ఇచ్చే 500 1000 రూపాయలు కనుక నువ్వు తీసుకొని వేస్తే అది రోజు కూలి అవుతుంది అన్నట్టు మీకు. అది అరే ఒక్క రోజు కూలికి పోలేదు అనుకో, లేకపోతే ఒక రోజు ఎక్కువ కూలికి పోయినాం అనుకో 700-800 రూపాయలు వస్తాయి కదా. ఆ ఒక్క రోజు గురించి నీ 5 సంవత్సరాల జీవితాన్ని దొంగ బద్మాష్ రాజకీయ నాయకుల చేతులలో పెట్టి, అవినీతి పరుల చేతులలో పెట్టి సమాజాన్ని, మన భవిష్యత్ జనరేషన్ను సర్వనాశనం చేసేటువంటి స్థాయిలకు జనం అట్లా అలవాటు అయి ఉన్నారు. అది మారాలి. ఈ కులం ఆ కులం అని కదా అందరూ అట్లే పడారు. జనాలు మేజర్గా అందరూ అట్లనే పడాయి. దాన్ని సర్వనాశనం చేస్తున్నారు వ్యవస్థను.